కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టామని, అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి మొత్తం 1,000,000 సంతకాలు సేకరించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి రాసిన లేఖలో వెల్లడించింది. ఆ 1,000,000 సంతకాల పత్రాలు ఈ నెల 10న జిల్లా కేంద్రాలకు చేరుకోగా, వాటిని ఈ నెల 15వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించాల్సి ఉందని తెలిపింది. అందుకే ఆ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో 1,000,000 సంతకాల పత్రాలతో కూడిన వాహనాల ర్యాలీ, వాటి రవాణాకు అనుమతించాలని, ఆ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర డీజీపీకి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. ట్రాఫిక్కు ఏ ఇబ్బంది కలగకుండా తమ కార్యక్రమం సజావుగా జరిగేలా పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించింది. అదేవిధంగా పోలీసు శాఖ కూడా తమ కార్యక్రమానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరింది. 1,000,000 సంతకాల పత్రాలు విజయవాడ చేరుకున్న తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18న రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రజా ఉద్యమం 1,000,000 సంతకాల సేకరణపై నివేదించి ఆ సంతకాల పత్రాలు ఆయనకు సమర్పిస్తారని పార్టీ ఆ లేఖలో వివరించింది. ఆ మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.